హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో రసంని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక 8 టమాటోలను అయితే కడిగి తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 7-8 ఎల్లిపాయలు, ఇప్పుడు టమాటోల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ వెల్లిపాయల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 7-8 మిరియాలు. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ రసంని దీంట్లో వేసేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా మరిగించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి.
ఇలా మరిగించుకున్న తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు పోపును పెట్టేసుకోవాలి. చిన్న కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టమాటో రసం అనేది రెడీ అయిపోయింది. మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే దీనికి కాంబినేషన్గా తోటకూర ఫ్రై చేశాను, అలాగే ఆలు ఫ్రై చేసుకున్నాను. ఇలా వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.